నమస్తే వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ఆలయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి వేములవాడలో మంత్రి సీతక్క పర్యటన పంటల సాగుపై అవగాహన సదస్సు రైతులకు పలు సూచనలు చేసిన కలెక్టర్ రోగులకు మెరుగైన సేవలు అందించాలి పెద్దపల్లి ఆసుపత్రిని సందర్శించిన జెడ్పీ చైర్మన్ ఘనంగా జాతీయ ఓటరు దినోత్సవం కొనసాగిన అవగాహన కార్యక్రమాలు రాజన్న ఆలయ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రి సీతక్క. ఈ అంశంపై త్వరలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించనున్నట్టు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో పర్యటించిన ఆమె శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయాల అభివృద్ధి పట్ల మీడియాతో పలు వ్యాఖ్యలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పర్యటించారు. కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఆలయానికి చేరుకున్న మంత్రికి అర్చకులు అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. పూజా కార్యక్రమాల అనంతరం వేద పండితులు వారిని ఆశీర్వదించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఆలయాల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని సారించిందన్నారు. ఎన్నికల హామీలను తప్పక నెరవేరుస్తామన్నారు. కరీంనగర్ పర్యటనలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఇకనైనా తీరును మార్చుకోవాలని హితో పలికారు. లేదు, ఖచ్చితంగా మాది సీనన్న గారు చాలా రోజుల తర్వాత వారు ఎమ్మెల్యేగా అయినరు. వారు కూడా ప్రత్యేకంగా తపన పడుతున్నారు. నాకు అనేక సార్లు కూడా మా దృష్టికి తీసుకొచ్చారు. తొందరలోనే సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మీటింగ్ ఏర్పాటు చేసి ఈ యొక్క టెంపుల్కి సంబంధించినటువంటి ఈ ప్రాంగణానికి సంబంధించినటువంటి అభివృద్ధి నిధులు, ఎందుకంటే మన పూర్వీకులు ఇచ్చినటువంటి గొప్ప విశ్వాసం కలిగినటువంటి దేవుడు మరి ఇక్కడ ఈ ప్రాంతంలో మనకు ఇటు రాజరాజేశ్వర ఆలయం, మనం ఎక్కడెక్కడో పోవడం కాకుండా మన ప్రాంత ప్రజలు మన తాతలు ముత్తాతలు మొక్కుకుంటూ వచ్చినటువంటి గొప్ప దైవాన్ని మనం భవిష్యత్ తరాలకు కూడా అందించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క దేవుడు విశిష్టత ఉంటుంది. కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ దేవుణ్ణి మొక్కాలి, ఇదే చేయాలి, అట్లాంటిది కాదు కదా. ఇప్పుడు నేను ములుగు ప్రాంతంలో ప్రతి ఇంట్లో సమ్మక్క సారక్క ఉంటారు. ఇటు వస్తే ప్రతి ఇంట్లో ఉంటారు. రాష్ట్రం అంతా కూడా ఇక్కడ మొక్కుతారు, అటు వచ్చి మొక్కుతారు. కాబట్టి ఈ విధానాన్ని కొంతమంది ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అట్లా కాదు, మన ఇష్ట దైవాలు మన పూర్వీకులు ఇచ్చినటువంటి దేవులు వాళ్ళ ఆ యొక్క గొప్పతనాన్ని కూడా మనం కాపాడుకుంటూ. దురహంకారం కండ్లకు కట్టినట్టు కనిపిస్తుంది. ఆయన మైండ్ బ్లాక్ అయింది, ఇంకా బయటకు వస్తలేనట్టు మైండ్ బ్లాక్ అయ్యి ఆయన ఇంకిప్పటికీ ఎక్కడికి ఏ ప్రచారానికి వెళ్ళినప్పుడు కూడా ఏ సభలకు వెళ్ళినప్పుడు కూడా అదే అహంకారపూరితమైన మాటలతో ఇంకా ప్రభుత్వం అని చెప్పినట్టు భావనతో మాట్లాడుతున్నాడు. ఇది సరైనది కాదు. నిన్నటి మాటలు వ్యాఖ్యలు వెంటనే ఆయన ఉపసంహరించుకోవాలని చెప్పి కోరుతున్నాం. 100 రోజులు ఈరోజు మా సీత గారు కూడా అన్నాడు, మేము ఇప్పటికే ఉచిత హామీ మహిళలకు ఆర్టీసీ బస్సు ప్రయాణం చేసినాం, 10 లక్షలు రాజీవ్ గారికి చేసినాం, 100 రోజులు మిగతా పనులు అమలు చేస్తామని చెప్పంటే ఇప్పుడు వాళ్ళ కార్యకర్తలకు ఉత్తేజపరచుకోవాలనుకుంటే ఆయనకి ఇంకేదైనా కార్యక్రమం చేసుకోమనండి. కానీ వాళ్ళ కార్యకర్తలను ఉత్తేజపరిచేటువంటి మాటల్లో భాగంగా మమ్మల్ని అవమానపరిచే విధంగా మాట్లాడడానికి తీవ్రంగా తప్పడుతాను. వెంటనే కేటీఆర్ గారు బహిరంగంగా ఈ 4 ఎమ్మెల్యేలకు క్షమాపణ చెప్పాలని కోరుతా ఉన్నాం. ఆధునిక పద్ధతులను అనుసరిస్తూ రైతులు లాభదాయక పంటలు పండించాలన్నారు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్. పెద్దపల్లి రూరల్ మండలం బ్రాహ్మణపల్లిలో నిర్వహించిన కృషి విజ్ఞాన కేంద్రం సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ నూతన సాగు విధానాలపై రైతులకు పలు సూచనలు చేశారు. అన్నదాతలు పంట మార్పిడి విధానాన్ని అనుసరించేలా అధికారులు ప్రోత్సహించాలని సూచించారు. పెద్దపల్లి రూరల్ మండలం బ్రాహ్మణపల్లిలోని రైతు వేదికలో కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యానవన విశ్వవిద్యాలయం, మల్లారెడ్డి యూనివర్సిటీ సంయుక్త ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ ముజమిల్ ఖాన్ హాజరై పలు సూచనలు చేశారు. అంతకుముందు కృషి విజ్ఞాన్ కేంద్రం ప్రథమ శ్రేణి ప్రదర్శన క్షేత్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామంలో కూరగాయల సాగు బాగా జరుగుతుందని, ఇక్కడి రైతులు ఇతరులకు స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. మార్కెట్లో వరి డిమాండ్ తగ్గుతున్న నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ పంటలపైన దృష్టిని సారించాలని సూచించారు. కూరగాయలు, పండ్లు, ఆయిల్ పామ్ వంటి పంటలతో మంచి దిగుబడులు సాధించవచ్చని వివరించారు.
ఈ కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం ప్రిన్సిపల్ డాక్టర్ ఏ శ్రీనివాస్, మల్లారెడ్డి కాలేజ్ అగ్రికల్చర్ డీన్ డాక్టర్ రాజారెడ్డి, ఏడీఏ శ్రీనాథ్, హెచ్ఓ జ్యోతి, సర్పంచ్ మల్లేశం, ఉప సర్పంచ్ ఓదెల రాజుతో పాటు పలువురు శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. మార్కెట్ ఇదే మరి కొనుగోలు కూడా ఎప్పుడో ఒకటి కొంచెం తగ్గించాం. ఎందుకంటే కొనేవాళ్ళు లేనప్పుడు ఇక్కడ మనం ప్రొక్యూర్మెంట్ చేసినా ఊళ్ళో కొనుగోలు చేసినా ఎక్కడ అమ్మాలి? సరే, అదంతా ఒక 5-10-15 సంవత్సరాలు ఉంటుంది. కానీ ఆ సమయం రాబోతుందని తెలుసుకున్నప్పుడు ఈరోజు మనం చేయాల్సింది ఏంటి? ప్రత్యేకంగా కొంచెం అనుకున్న రైతులైనా, కొంచెం యువత రైతులైనా చేయాల్సింది ఈరోజు వేరే పంటలు ఏమైనా పండిద్దామా, మార్కెట్లో ఏ పంటకి మంచి ధర అది మనం అనుభవం పండిద్దామా, ఈ పత్తి లాంటివి లేకపోతే మన పత్తి పురుగు లాంటివి లేకపోతే కూరగాయలు, డ్రాగన్ ఫ్రూట్లు, అనేక రైతులు అనేక రకాలు. పెద్దపల్లి రూరల్ మండలం అప్పన్నపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2006-7 బ్యాచ్ విద్యార్థుల ఆధ్వర్యంలో టీ-షర్టుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా కలెక్టర్ ముజమిల్ ఖాన్ హాజరై పూర్వ విద్యార్థులతో కలిసి పాఠశాల విద్యార్థులకు టీ-షర్టులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ పూర్వ విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన ఎంతో మంది సమాజంలో గొప్ప స్థాయిలో ఉన్నారని, విద్యార్థులు వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిపిఓ చంద్రమౌళి, ఎంఈఓ పి సురేందర్, జెడ్పీహెచ్ఎస్ ప్రధాన ఉపాధ్యాయులు పురుషోత్తం, పాఠశాల ఇన్ఛార్జ్ రామేశ్వర్, సర్పంచ్ స్వరూపతో పాటు పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. వాళ్ళు ఇవ్వాల్సిన డబ్బులు మనకి ఇస్తాం, దాంతో ఒక చిన్న బిజినెస్ పెట్టుకుంటాం, లేకపోతే మనం ఏమన్నా మనం చేయాల్సిన పని చేసుకుంటాం, అభివృద్ధి పొందుతాం. సరేనా? ఇదంతా మీకు స్కూల్లో ఇవన్నీ మీరు విద్య పొందుతూ దాని గురించి నేర్చుకుంటారు. కొందరు మన సమాజంలో ఎలా ఉన్నారు, వేరే వేరే కారణం వల్ల రాయడం నేర్చుకోలే, చదవడం నేర్చుకోలే, బ్యాంకు దగ్గర ఎలా వెళ్ళాలి, కాగితాలు ఎలా ఇవ్వాలి తెలియదు, ప్రభుత్వ ఆఫీసులకు వచ్చినప్పుడు ఎలా బిహేవ్ చేయాలి, ఏ కాగితాలు ఇవ్వాలి, మా హక్కులు ఏంటి తెలియదు. వాళ్ళు వెళ్ళి ఇప్పుడు ఎవరైనా అడగాలంటే అడగగలరా? బ్యాంక్ అసలు ఎలా నాకు డబ్బులు ఇవ్వాలనేది తెలియదు. ప్రభుత్వం దగ్గరికి వెళ్ళారనుకోండి, చెప్పిన వాళ్ళు చెప్పింది నమ్మాలి, అంతే కదా. చదవడం రాదు, సొంతగా మనకి ఎలా దీన్ని పొందాలనేది రాదు. మన సొంత క్షమత మనకి లేకపోతే ఏమవుతుందండి? పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని జెడ్పీ చైర్మన్ పుట్టా మధుకర్ తనిఖీ చేశారు. పలు వార్డులను పరిశీలించి రోగులకు అందిస్తున్న సేవల వివరాలు అడిగి తెలుసుకున్నారు. రోగులు వారి అటెండెంట్లకు కల్పిస్తున్న వస్తువుల వివరాలు ఆరా తీశారు. అనంతరం పుట్టా మధు మాట్లాడుతూ నూతన ప్రభుత్వ పాలనలో ఆసుపత్రి పరిస్థితులను తెలుసుకునేందుకు జిల్లా ఆసుపత్రిని సందర్శించినట్టు తెలిపారు. ఆసుపత్రిలో సిబ్బందితో పాటు కొంతమేర మందుల కొరత ఉందని తమ దృష్టికొచ్చిందన్నారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తారని చెప్పారు. ఆయన వెంట ఎంపీపీ బండారు శ్రవంతి శ్రీనివాస్ ఉన్నారు. ప్రభుత్వంగా మనం భావించాల్సిన అవసరం ఉన్నది కనుక కొత్త ప్రభుత్వం దృష్టికి జిల్లా ప్రజా పరిషత్ వేదిక ద్వారా ఇతర వేదికల ద్వారా దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ సౌకర్యాలను ఇంకా పెంచడాని కోసం మా వంతు కృషి ఉండడాని కోసం ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పటికైతే డాక్టర్లు ఉన్న స్టాఫ్ అంతా కూడా చాలా చక్కగా వచ్చినటువంటి పేషెంట్లను వారి కుటుంబ సభ్యుల్లాగా చూసుకొని సేవలు అందిస్తాం. వాళ్ళ ఆ పాత్రను ఇంకా కూడా ఎక్కడ చిన్న కూడా అంతరాలు రాకుండా డాక్టరు వృత్తికి ఉన్నటువంటి గొప్ప పేరును ఇదే విధంగా ముందుకు తీసుకెళ్లాలని పెద్దపల్లిలో పనిచేస్తున్నటువంటి మెడికల్ స్టాఫ్ అందరినీ కూడా కోరుతా ఉన్నాను. మా వంతు సహకారం ఎప్పటికీ ఉంటుంది, ఇప్పుడు కూడా ఉంటుందనేది. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జాతీయ ఓటరు దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర సమర యోధుడు, వృద్ధులు, యువ ఓటర్లను శాలువాతో సన్మానించారు. అధికారులు ఓటు ప్రాధాన్యతను ప్రజలకు వివరించారు. ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధమని ప్రతి ఒక్కరూ ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని తహసీల్దార్ కార్యాలయంలో జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా స్వాతంత్ర సమరయోధులు, వృద్ధులు, యువ ఓటర్లను సన్మానించారు. అధికారులు ఓటు ప్రాధాన్యతను వివరించి వారితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో విలువైందని, ప్రతి పౌరుడు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ మహేష్ కుమార్, ఆర్ఐలు స్వాతి, శ్రీవాణి, జూనియర్ అసిస్టెంట్ సుకుమార్, అనిల్ పాల్గొన్నారు. మనం ఫ్రీడమ్ ఫైటర్స్ ఎబో 70 ఇయర్స్ ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళని సన్మానించుకోవడం, కొత్త ఓటర్లకు కార్డ్స్, ఐడి కార్డ్స్ ఇచ్చుకుంటూ వాళ్ళని అభినందించడం,
ఈ కార్యక్రమం సందర్భంగా వీళ్ళను సన్మానించి వీళ్ళని అభినందించే కార్యక్రమం చేయడం జరిగింది. ఇటు కార్యక్రమానికి వీళ్ళు వచ్చినందుకు నా తరఫున తహసీల్దార్ గారి తరఫున మా సిబ్బంది తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ క్రమము ప్రతిజ్ఞ కూడా అందరితో చేయించడం, మేము కూడా మాతో పాటు వీరు అందరితో కూడా చేయించడం జరిగినది. నిక్షేపపాతంగా ఎలాంటి అది లేకుండా మేము ఓటును స్వచ్ఛందంగా వినియోగించుకుంటాము అనే ప్రతిజ్ఞ కూడా అందరితో చేయించడం జరిగింది. మేము కూడా చేయించాం. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ ఓటరు దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ఓటరు ప్రతిజ్ఞ చేయించారు. ఓటు హక్కుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ శ్రీలత మాట్లాడుతూ 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును నమోదు చేసుకోవాలన్నారు. ఓటు హక్కుతో ప్రజాస్వామ్య వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డిటి యాదగిరి, ఆర్ఐ నవీన్, హెడ్ మాస్టర్ సమ్మిరెడ్డి, బిఎల్ఓలు, ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు చేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలంలోని కాల్వశ్రీరాంపూర్ పెగడపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ఓటర్ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం నూతన ఓటర్లను సన్మానించి ఓటర్ కార్డులను అందజేశారు. సీనియర్ ఓటర్లను శాలువాలతో సన్మానించారు. ఓటు హక్కుపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం తహసీల్దార్ జాహెద్ పాషా కాసేపు క్రికెట్ ఆడి విద్యార్థుల్లో ఉత్సాహం నింపారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ రాజయ్య, డిప్యూటీ తహసీల్దార్ ధీరజ్, ఆర్ఐలు ఉదయశ్రీ, నర్సింగం, ప్రధాన ఉపాధ్యాయులు సునీత, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు పెగడపల్లిలో మరియు శ్రీరాంపూర్ జెడ్పీహెచ్ఎస్ మన బూత్ ఆదివారంలో మన సీనియర్ సిటిజన్లకు మన 18 సంవత్సరాలు నిండిన బాలలకు మనము ఓట్ ఐడి కార్డు పంపిణీ కార్యక్రమం కూడా చేయబడినది. మరి ప్రజలందరూ కూడా ఏదైతే 18 ఇయర్స్కి వచ్చినటువంటి యూత్ పిల్లలందరూ కూడా మరి వెంటనే గౌరవ ఎంఆర్ఓ గారిని, రెవెన్యూ సిబ్బందిని సంప్రదించి ఓటు హక్కు అనేది వాళ్ళు ఏర్పరచుకోవాలి, ఓటు హక్కు అనేది పొందాలి. ప్రజాస్వామ్యంలో మరి మంచి ప్రభుత్వాలను ఎన్నుకోవడానికి ఓటు అనేది చాలా అవసరం కాబట్టి. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం విలాసాగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఓటరు దినోత్సవాన్ని నిర్వహించారు. ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు రాజిరెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులు మానవహారం నిర్వహించారు. అనంతరం ఓటరు ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా రాజిరెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు చాలా విలువైందన్నారు. విద్యార్థులు ఓటు హక్కుపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శోభారాణి, వెంకట హనుమాన్, సురేందర్ రెడ్డి, మధుసూదన్, జ్యోత్స్నారాణి, రాధిక పాల్గొన్నారు. నిలబెడతామని మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులతో ఓటర్ ప్రతిజ్ఞ చేయించారు. కళాశాల నుండి ఎంఆర్ఓ ఆఫీసు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ గంగయ్య మాట్లాడుతూ ఓటు ద్వారానే ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వాలను ఎన్నుకోవచ్చన్నారు. ప్రలోభాలకు లొంగకుండా నిజాయితీగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. నిజాయితీతో ఓటు హక్కును మనం వినియోగించినట్లయితే దేశ పరిపాలన సంక్రమంగా జరుగుతాని ఓటు హక్కును మనకు ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా మరి ఎవరైతే ప్రజాప్రతినిధులు నిలబడతారో విద్యార్థుల బాధ్యత. మీకు కూడా రాబోయే తరాల ఓటు హక్కు వస్తుంది కాబట్టి మీరు కూడా ఎటువంటి మందు కానీ 25న మనకు భారతదేశ ప్రజలందరికీ కూడా ఓటు హక్కు ఉండాలని ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ప్రజాస్వామ్య పాలన కొరకు ప్రజాస్వామ్య దేశంలో ఓటు మనకున్న బలమైన ఆయుధమని, దీనిని పారదర్శకంగా వినియోగించుకోవాలని పెద్దపల్లి అదనపు కలెక్టర్ అరుణశ్రీ సూచించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన జాతీయ ఓటర్ దినోత్సవ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్తో కలిసి ఆమె పాల్గొన్నారు. భారత ఎన్నికల కమిషన్ సీఈఓ సందేశాన్ని ప్రొజెక్టర్ ద్వారా ప్రదర్శించారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బందితో ఓటరు ప్రతిజ్ఞ చేయించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ అరుణశ్రీ మాట్లాడుతూ నూతనంగా ఓటు హక్కు పొందిన యువత ప్రతి ఎన్నికల్లోనూ ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోవాలన్నారు. ఓటరు నమోదు చేసుకున్న పలువురిని అదనపు కలెక్టర్ అభినందించి ఓటరు కార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సిహెచ్ మధుమోహన్, జిల్లా అధికారులు, ఎలక్షన్ డీటీ ప్రవీణ్, సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి 18 ఇయర్స్ ఎలిజిబుల్ గా ప్రతి ఒక్కరు ఎన్రోల్ అవ్వాలి, ప్రతి ఒక్కరు ఓట్ చేయాలి. దేనికి కూడా ప్రలోభాలు ఇలాంటి ఏది దొరకకుండా ఓట్ చేయాలని చెప్పడం జరిగింది. కాన్స్టిట్యూషన్ పరంగా మనకు ఒక మంచి అవకాశం ఇది. ఏంటంటే ఇప్పుడు ఇది అందరికీ తెలుసు, మనకి క్యాస్ట్ పరంగా కానీ, రిలీజియస్ కానీ, మనీ పరంగా కానీ ఎలాంటి ఇన్ఈక్వాలిటీ లేకుండా ఈచ్ పర్సన్ కి ఒక ఓట్ అనేది కూడా మీ పేరెంట్స్ కి, మీకు తెలిసిన వాళ్ళందరికీ ఓట్ చేయడం అనేది కంపల్సరీ వేసుకోవాలి, అది రైట్ అనేది ఉపయోగించుకోవాలని అందరికీ మీరు మళ్ళీ ఒకసారి చెప్పాలని. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని పొత్కపల్లి ప్రభుత్వ పాఠశాలలో మాక్ పోలింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎంపీడీఓ సత్తయ్య, ఎంపీఓ వాజిద్ హాజరయ్యారు. విద్యార్థులే ప్రిసైడింగ్ ఆఫీసర్, పోలింగ్ ఆఫీసర్, ఏజెంట్లుగా విధులను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ రేపటి పౌరులైన విద్యార్థులకు ఇప్పటి నుండే ప్రజాస్వామ్యం పట్ల అవగాహన కల్పించడం అభినందనీయమన్నారు. విద్యార్థి దశ నుండే వారిలో నాయకత్వ లక్షణాలు పెంపొందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీనివాస్, భద్రయ్య, సులోచన, శ్రీనివాస్, రమేష్, జైపాల్ రెడ్డి పాల్గొన్నారు. ప్రతిజ్ఞ చేయడం జరిగింది. పిల్లలకి హెచ్ఎం గారు మరియు తర్వాత వీళ్ళందరికీ ఉపాధ్యాయులతో ఓటర్స్కి ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఈ స్కూల్లో ఈరోజు మళ్ళీ మాక్ పోలింగ్ కూడా చేయడం జరిగింది. చాలా చక్కగా పిల్లలు, ప్రిసైడింగ్ ఆఫీసరు, అధికారులు అన్నట్టు నిర్వహించింది. వాళ్ళు చిన్న చిన్న విషయాలు పరిష్కరించుకోవడానికి క్యాబినెట్ హోదాలో మినిస్టర్స్తో సమావేశం కూడా చిన్నగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చక్కగా ఏర్పాటు చేసినందుకు హెచ్ఎం గారికి, పిల్లలకు, ఉపాధ్యాయులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో జాతీయ ఓటరు దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జూనియర్ కళాశాలలో విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. అధికారులు ఓటు హక్కు ప్రాధాన్యతను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ తిరుపతితో పాటు కళాశాల ప్రిన్సిపల్ గంగారాం, విద్యార్థులు పాల్గొన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా 25 జనవరి రోజున 14వ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఓటు హక్కు పైన అవగాహన కల్పించడానికి గాను మన ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి పిల్లలతో సహా ర్యాలీ తీసి అదేవిధంగా ఈరోజు ప్రత్యేకంగా ప్రతిజ్ఞ చేయవలసి ఉన్నది. ఓటు హక్కు అవగాహన కల్పించడానికి ప్రతిజ్ఞ చేయడానికి గాను ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి చౌరస్తా వరకు ర్యాలీ తీసి ఓటు హక్కు అవగాహన కల్పించడానికి ర్యాలీ చేయడం జరుగుతుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు మున్సిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానాల పర్వం కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఇటీవలి జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావుపై అవిశ్వాస తీర్మానం చేసి అధికారులకు నోటీసు అందజేశారు సభ్యులు. దీంతో ఈ నెల 25న సమావేశానికి హాజరు కావాలని జిల్లా కలెక్టర్ 30 మంది కౌన్సిలర్లకు నోటీసులు జారీ చేశారు. కాగా ఈ సమావేశానికి ఒక్క కౌన్సిలర్ తప్ప మిగతా ఎవ్వరూ హాజరు కాకపోవడంతో అవిశ్వాస తీర్మానం వీగిపోయినట్టు అధికారులు ప్రకటించారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్పై పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావుపై కౌన్సిలర్ పోనగంటి మల్లయ్య 20 మంది సంతకాలతో కూడిన అవిశ్వాస నోటీసును గత నెల 29వ తేదీన జిల్లా ఉన్నతాధికారులకు అందజేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆయన వెంట 18 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. చైర్మన్ రాజేశ్వరరావు తన కుమార్తె వివాహ వేడుకలో బిజీగా ఉన్నారు. అవిశ్వాస నోటీసుకు ముందు రోజు రాత్రి సమాచారం అందుకున్న ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. 28న రాత్రి నోటీసులో సంతకాలు పెట్టిన సభ్యుల ఇళ్లలోకి వెళ్లి సంతకాలు చేయించినట్టు సమాచారం. అయినప్పటికీ వెనక్కి తగ్గని పోనగంటి మల్లయ్య మరుసటి రోజు అవిశ్వాస నోటీస్ ఉన్నతాధికారులకు అందజేశారు. ఎమ్మెల్యే సైతం సభ్యులను వెంట పెట్టుకుని జిల్లా కలెక్టర్ను కలిసి 20 మంది సంతకాలు చేసిన పత్రం అందజేశారు. అవతలి వ్యక్తి ఇచ్చిన అవిశ్వాస నోటీసులోని సంతకాలు సరైనవి కావని, ఈ ఘటనలపైన విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని ఆయన కలెక్టర్ను కోరారు. దీంతో ఈ నెల 25న సమావేశానికి హాజరు కావాలని జిల్లా కలెక్టర్ కొద్ది రోజుల క్రితం 30 మంది కౌన్సిలర్లకు నోటీసులు అందజేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు జమ్మికుంట మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశానికి 10వ వార్డు మహిళా కౌన్సిలర్ పోనుగంటి విజయలక్ష్మి ఒక్కరే హాజరయ్యారు. బల నిరూపణకు ముందుగా 20 మంది సభ్యులు హాజరు కావాల్సి ఉంది. పోనుగంటి మల్లయ్య క్యాంపులో 16 మంది, చైర్మన్ క్యాంపులో 14 మంది ఉన్న విషయం తెలిసిందే. చైర్మన్ వర్గం సమావేశానికి దూరంగా ఉండగా పోనుగంటి మల్లయ్య వర్గీయులు సైతం వచ్చినా ఫలితం లేదని భావించి దూరంగా ఉన్నారు.
మధ్యాహ్నం 1:30 ఎవరూ రాకపోవడంతో అవిశ్వాస తీర్మానం వీగిపోయినట్లు ఇన్ఛార్జ్ ఎన్నికల అధికారి మహేశ్వర్ ప్రకటించారు. ఈరోజు చైర్మన్ గారి పైన అవిశ్వాస తీర్మానము అనేది ఉంది. ఇట్టి అవిశ్వాస తీర్మానాన్ని పొనుగంటి మల్లయ్య గారు ప్రవేశపెట్టారు. దానిలో భాగంగా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు వారికి నోటీసు అవన్నీ అయిపోయిన తర్వాత ఈరోజు 10 o'clock షెడ్యూల్ టైం. ఈ 10 o'clock షెడ్యూల్ టైంకి మనము కోరం ఉండాలి. ఒక హాఫ్ అన్ అవర్ మనం వెయిట్ చేశాము. 10 to 10:30 వరకు వెయిట్ చేశాము. ఒక 10వ వార్డు కౌన్సిల్ ఒక్కరు మాత్రమే అటెండ్ అయ్యారు. కోరం అనేది లేనందువల్ల దాన్ని 1 గంటకు మళ్ళీ పోస్ట్ పోన్ చేశాము. సో 1 గంటకు కూడా కోరం లేదు కాబట్టి ఈ అవిశ్వాసము వీగిపోయిందని తెలియజేస్తాం. జమ్మికుంట మున్సిపల్లో మళ్లీ గులాబీ జెండా ఎగిరిందన్నారు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఆయన మీడియాతో మాట్లాడారు. మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం చేసి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారన్నారు. మళ్లీ గులాబీ జెండా ఎగరవేసేందుకు సహకరించిన బీఆర్ఎస్ కౌన్సిలర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఇకనైనా కాంగ్రెస్ పార్టీ బుద్ధి తెచ్చుకోవాలని హితో పలికారు. హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు 200 యూనిట్ల వరకు కరెంటు బిల్లులు కట్టాల్సిన పని లేదన్నారు. రైతులు మళ్ళా కూడా అదనపు 2 లక్షల రూపాయలు ఇమీడియట్ గా రుణం తీసుకోండి. డిసెంబర్ 3వ తారీఖు మా గవర్నమెంట్ వస్తుంది. డిసెంబర్ 9వ తారీఖు మేము ప్రమాణ స్వీకారం చేస్తున్నాం, మేము రుణమాఫీ చేస్తామని చెప్పి రైతులందరూ కూడా మీ రుణమాఫీ కోసం కూడా ఎదురు చూస్తున్నారని చెప్పి సందర్భంగా మీకు కేవలం నా విమర్శ కాదు, కేవలం గుర్తు చేస్తా ఉన్నాను. జమ్మికుంట గడ్డపై బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేసినందుకు మరొకసారి టక్కలపల్లి రాజేశ్వరరావు గారు మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మున్సిపల్ చైర్మన్ అయినందుకు, మరియు స్వప్న కోటి గారు వైస్ చైర్మన్ అయినందుకు, మరియు 28 మంది కౌన్సిలర్లు అందరికీ కూడా సహకరించినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున నా చేతులు జోడించి శిరస్సు వంచి నా ధన్యవాదాలు తెలియజేస్తూ అభివృద్ధి సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తారన్నారు. విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలోని గుస్కులపల్లి, మూడపల్లి, ఎన్గల్ గ్రామాల్లో జరిగిన కృతజ్ఞతా ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తామన్నారు. ప్రజల దీవెనలే తన విజయానికి కారణమన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాళ్లు వేసి నివాళులర్పించారు. గ్రామంలో డప్పు చప్పుళ్ల మధ్య భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులతో పాటు పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. సందర్భంగా ఇస్తూ మన ఈ ప్రాంతాన్ని రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా కూడా అభివృద్ధిలోకి తీసుకోవాల్సిన బాధ్యత ఈరోజు ప్రజలు మనపై పెట్టారు. కాబట్టి మనమంతా కలిసికట్టుగా ఉండి మూడపల్లి గ్రామంతో పాటు చెరుకు మండలాన్ని నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిలో తీసుకోవాలని మాట సందర్భిస్తూ మూడపల్లి గ్రామంలో గతంలో ఎన్నికలు ఏవైతే మాట ఇచ్చిందో వాటిని కూడా అమలు చేసుకుంటూ ముందుకు సాగుతున్న మాట కూడా సందర్భంగా ఇక్కడ వారికి తెలియజేస్తూ సాగునీటి రంగంలో ప్రధానంగా రైతాంగానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా పెద్దపల్లి జిల్లా కుందనపల్లి ఎన్టీపీసీ యాష్ పాండ్ బూడిద రవాణాలో టెండర్ విధానాన్ని నిరసిస్తూ లారీ డ్రైవర్లు యజమానులు రోడ్డెక్కారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్టీపీసీ బూడిద చెరువు కారణంగా సమీపంలో గ్రామాలన్నీ ఖాళీగా మారినట్టు తెలిపారు. ఆదుకుంటామన్న యాజమాన్యం తమ పట్ల వివక్ష చూపుతోందని వాపోయారు. 20 ఏళ్లుగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇటుక బట్టీలకు బూడిద రవాణా చేస్తూ ఉపాధి పొందుతున్నట్టు తెలిపారు. ఇటుక బట్టి యజమానులు టెండర్ ద్వారా సొంత లారీలతో బూడిద రవాణా చేస్తూ స్థానికుల ఉపాధి దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ఎన్టీపీసీ యాజమాన్యం స్పందించి బూడిద రవాణాను సొసైటీకి అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. ఇటుక బట్టి యాజమాన్యం ఉందో వాళ్ళ పలుకుబడితోని డబ్బు ఉన్నదనే ఒక అహంకారంతో ఇన్ని రోజుల నుంచి కూడా వాళ్ళు ఇలా టిప్పర్ యాజమాన్యం ఏదైతే స్ట్రైక్ పోతే నిరసన తెలియజేస్తా ఉంటే కూడా ఇంతవరకు మాట్లాడిన అంశాలు లేవు. వాళ్ళ మధ్యవర్తిత్వంలో కూడా మాట్లాడిన దాఖలు లేవు. మేము దయచేసి మీడియా మిత్రులకు ఒకటే చెప్తా ఉన్నాం, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకు న్యాయం జరిగేంత వరకు మేము ఆ పోరాటం ఆగదు. మేము ఇట్లనే నిరసనలు చేస్తూ ఉంటాం. రేపు కలెక్టర్ కూడా వినతి పత్రాలు ఇచ్చుకుంటా మా ఎమ్మెల్యే గారు ఇక్కడ మన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారు మక్కన్ సింగ్ రాష్ట్రాకర్ గారు ఉన్నారు, ఆయన దృష్టికి కూడా తీసుకుపోతాం. దీన్ని ప్రతిష్టంగా ఇంకా గట్టిగా మేము ప్రయత్నం చేసి మా హక్కులు సాధించుకునేంత వరకు కొట్టుకోవడం వలన మాకు ఒక 1000 కుటుంబాలు రోడ్డు మీద పడడం జరుగుతుంది. కాబట్టి మా మెయిన్ డిమాండ్ అంటే ఎన్టీపీ చర్య ఏమనగలుగుతుంటే మేము మా బండ్లు నడవాలని చెప్పి మా డిమాండ్ చేస్తున్నాము. అట్లాగే ఇప్పుడు బూడిది కూడా టెండర్ కాకుండా సొసైటీ వాళ్ళకి ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. ఇంతకుముందు గత మాదిరిగా ఎట్లా జరిగిందో జీరో పాసింగ్ లెవెల్గా మన ఇది కూడా అట్లా జరగాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. కాబట్టి దయచేసి మా మీద అందరూ ఎన్టీపీ యజమానం కానీ ప్రజాప్రతినిధులు కానీ మీరు మాకు పూర్తిగా సహకరించాలని మా యొక్క
స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకులపై అవగాహన అవసరమని ఎంసీఎక్స్ మెటల్ అండ్ ఎనర్జీ సంస్థ ప్రతినిధి వెంకట్ కుమార్ అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని శ్రీవాణి డిగ్రీ అండ్ పీజీ కాలేజ్లో మూలధన మార్కెట్లో మదుపు చేయడం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట్ కుమార్ మాట్లాడుతూ స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే ముందుగా ఆయా సంస్థల పురోగతి, వ్యాపార, వాణిజ్య స్థాయి మార్కెట్లో షేర్ క్యాపిటల్, టర్నోవర్, ఉద్యోగుల సంఖ్య తదితర విషయాలను పూర్తి స్థాయిలో తెలుసుకోవాలన్నారు. అగ్రశ్రేణి కార్పొరేట్ సంస్థల పనితీరును పరిశీలించాలని సూచించారు. స్టాక్ కు కమోడిటీకి మధ్య వ్యత్యాసాలతో పాటు కమోడిటీలో బిజినెస్ తో కలిగే ప్రయోజనాలు, నష్టాలను వివరించారు. ఈ సదస్సులో కరెస్పాండెంట్ రేకులపల్లి శశాంక, ప్రిన్సిపల్ బండారి కమలాకర్, బాలసాని శ్రీనివాస్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. Central government and state government is changing dollar price also. That will also reflect in the crude oil prices and petrol prices direct. What is the gas price today? Gas cylinder price. At least people have to know. మాజీ ఎమ్మెల్యే బోడిగ శోభ కుటుంబ సభ్యుల్ని మాజీ మంత్రి కేటీఆర్ పరామర్శించారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం వెంకటేశ్వరపల్లి గ్రామానికి చేరుకున్న కేటీఆర్ ముందుగా చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమాన్ని కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా విస్తరించడంలో గాలన్న ఎంతో కృషి చేశారన్నారు. ఆయన మరణం తీరని లోటని, వారి కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ అండగా ఉంటారని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఆయన వెంట మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎమ్మెల్యేలు రస్మై బాలకిషన్, రవిశంకర్, సతీష్ కుమార్, తులా ఉమా ఉన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి ఆదర్శ పాఠశాలలో జిల్లా స్థాయి అంకుర ప్రదర్శన నిర్వహించారు. బోయినపల్లి ఆదర్శ పాఠశాల, కరీంనగర్ జిల్లా రామడుగు గంగాధరలో ఆదర్శ పాఠశాల, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయానికి చెందిన 17 బృందాలు ఈ ప్రదర్శనలో పాల్గొన్నాయి. బృందాలు తమ ప్రాజెక్టులను ప్రదర్శించగా అంకురం కోఆర్డినేటర్ సందీప్ వారి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాల ప్రిన్సిపల్లు సుధాకర్, బల్బీర్ కౌర్, అంకురం ట్రైనీ టీచర్ రామకృష్ణ, ఆంజనేయులు, ఓం ప్రసాద్, మహేశ్వరి పాల్గొన్నారు. పౌర్ణమిని పురస్కరించుకుని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లోని పెరికే హనుమాన్ ఆలయంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు. సుమారు 160 జంటలు సత్యనారాయణ వ్రతంలో పాల్గొనగా వేద పండితులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిపించారు. అనంతరం భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. దంపతులకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో సత్యనారాయణ స్వామి విగ్రహాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు, ఆలయ పూజారులు పాల్గొన్నారు. ధర్మ ప్రచార పరిషత్ ఏర్పాటు చేసి ఆ ధర్మ ప్రచార పరిషత్ ద్వారా మన గుడి కార్యక్రమం, అందులో భాగంగానే ఈ సామూహిక సత్యనారాయణ వ్రతాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. పుష్య పౌర్ణమి, పౌర్ణమికి ఒక చోట, ప్రతి నెల పౌర్ణమికి ఒక చోట, అందులో భాగంగానే మనకి పర్వం ఇక్కడికి ఏర్పాటు చేయడం జరిగింది. 160 జంటలు పాల్గొన్నాయి. వారంతా ధన్యులు. వాస్తవంగా మనకి కార్యక్రమం అందించిన ఈ కార్యక్రమాన్ని నిజంగా మనకు తిరుమల తిరుపతి దేవస్థానం వారు అందించగా, వారు మనకు అందించిన వారు, మనకు ఆఫీసర్లుగా వచ్చిన వారు సిహెచ్ సత్యనారాయణ గారు, ఏఈఓ, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు మరియు కోఆర్డినేటర్ గంటలు వచ్చేసి భగవంతుడి అనుగ్రహం వల్ల వీరందరూ పాల్గొని దీనికి ముఖ్య ఏర్పాటుగా చంద్రయ్య గారు మరియు జీవో గారు మరియు ఆఫీసర్ గారు వీరందరూ ఏర్పాటు ఇచ్చారు. అందరు భగవంతులు కూడా నిజంగా ప్రతి మండలంలో కూడా, ప్రతి జిల్లాలో కూడా ఇలా ధార్మిక కార్యక్రమాలు చేపడతారని చెప్పి ఆశిస్తున్నాం. భక్తులు కూడా భగవంతుడు వెంకటేశ్వర స్వామి అనుగ్రహమే కాకుండా సత్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహం కూడా ఎల్లప్పుడూ వారి యొక్క సంతానానికి, వారికి, పిల్లలకు, భార్య పిల్లలందరూ కూడా యోగక్షేమాలు అందిస్తారని చెప్పి మేము మాకు వచ్చిన అవకాశం ఇలాంటి వినియోగించుకోవడం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో పలు కాలనీలో మైనార్టీ గురుకుల పాఠశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ 2024-25 సంవత్సరానికి గాను 5వ తరగతి ఇంటర్ మొదటి ఏడాదిలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టుగా తెలిపారు. ఇంటర్లో హెచ్ఈసీ, సిఈసీ గ్రూపులు అందుబాటులో ఉన్నాయని, ఆసక్తి గల విద్యార్థులు ఫిబ్రవరి 6వ తేదీలోగా దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. పాఠశాలలో 2024-25 వచ్చే విద్యా సంవత్సరానికి కానీ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. దీనికోసమై ఈరోజు పట్టణంలో
పాఠశాల విద్యార్థుల చేత ర్యాలీ నిర్వహించడం జరిగింది. 4వ వార్డు ఆర్టీసీ డిపో మల్లెచెట్టు చౌరస్తా అంబేద్కర్ చౌరస్తా నుండి ఊరేగింపుగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. అర్హత గల విద్యార్థుల తల్లిదండ్రులు ఇటు అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని 5వ తరగతి మరియు ఇంటర్ మొదటి సంవత్సరం HECC గ్రూపుల నందు దరఖాస్తులు చేసుకోవడానికి ఆహ్వానిస్తున్నాం. చివరి తేదీ ఫిబ్రవరి 6వ తేదీ. 6, 7, 8 మరియు ఇంటర్ 2వ సంవత్సరం విద్యార్థులకు మైనారిటీ సీట్లు బ్యాక్లాగ్ సీట్లు కలవు. ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ పట్ల పోలీసుల వైఖరిని నిరసిస్తూ పెద్దపల్లి నగర శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ బండి రాజశేఖర్ మాట్లాడుతూ వ్యవసాయ ఉద్యానవర్సిటీ భూములు హైకోర్టుకు కేటాయించొద్దని నెల రోజులుగా యూనివర్సిటీ వద్ద నిరసనలు కొనసాగుతున్నట్టు తెలిపారు. అగ్రికల్చర్ వర్సిటీలో హైకోర్టు భవనాలు నిర్మించడం సరికాదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి అజయ్, జోనల్ ఇన్ఛార్జీలు అరవింద్, రాకేష్ తో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు. ఆ యూనివర్సిటీని కాకుండా బయట ఎక్కడ నిర్వహించాలనే శాంతియుతంగా ధర్నా చేస్తున్న రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ గారి పైన నిన్న పోలీసులు అత్యుత్తంగా వ్యవహరించి ఆమెపై ఇట్లా నడుచుకుంటూ వెళ్తున్న నిరసన చేయడానికి వెళ్తున్న ఆమెపై జుట్టుపట్టి లాగడం జరిగింది. దీనికి ఇంతటి వరకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటు. ఇదే రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉన్న ప్రభుత్వం చేస్తే ఇదే ముఖ్యమంత్రి కావచ్చు, ఇదే మంత్రులు కావచ్చు స్పందించి ఇట్లా చేయొద్దని అనేక సార్లు స్పందించడం జరిగింది. కానీ ఇప్పుడు అదే ప్రభుత్వం, అదే మంత్రులు, అదే ప్రభుత్వం ఏ విధంగా కూడా స్పందించకపోవడం. ఇదే ఏబీపీ ఆధ్వర్యం, ఇదే ఈ మీడియా ముఖంగా నేను తెలియజేయడం ఏమనగా రేవంత్ రెడ్డి గారు మీరు స్పందించకపోయి బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలి. లేని పక్షాన విద్యార్థుల లోకం, రాష్ట్రం మొత్తం విద్యార్థుల లోకం ఏకమై మిమ్మల్ని గద్దెదించడానికి కూడా లేదా అనేక విధులతో కార్యక్రమాలు చేయడానికి సిద్ధమవుతామని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. నా పేరు బండి రాజశేఖర్, పెద్దపల్లి జిల్లా. 27న వెములవాడలోని ప్రైవేటు పాఠశాలలకు ఇచ్చిన బంద్ పిలుపును ట్రస్మా వెనక్కి తీసుకోవాలని బీఆర్ఎస్వి నియోజకవర్గ నాయకులు అనిల్ కుమార్ డిమాండ్ చేశారు. వెములవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎంఈఓ ట్రస్మాకు మద్దతుగా ఉంటూ ప్రైవేటు పాఠశాలలను పర్యవేక్షించడం విస్మరించారని ఆరోపించారు. స్టడీ అవర్స్ పేరుతో విద్యార్థులను ఒత్తిడికి గురి చేయొద్దన్నారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ప్రైవేటు పాఠశాలల బంద్ పిలుపును వెనక్కి తీసుకోవాలన్నారు. సమావేశంలో నాయకులు తుమ్మల దిలీప్, మంత సందీప్, షేక్ ఫిరోజ్, ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు. ఒక విద్యార్థిని తల్లిదండ్రులు పాఠశాలను ప్రశ్నిస్తే మీరు ఈ విధంగా చేయడం ఇది సరైనది కాదు. సరైన మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత మీ విద్యా వ్యవస్థ మీద ఉంది. మీరందరూ మూకుమ్మడిగా కలిసి ఈరోజు బంధు ఇవ్వడం కోసం ఫీజులు కడతలేదు తల్లిదండ్రులు. వాళ్ళ తల్లిదండ్రులు కట్టే ఫీజు విద్యార్థులందరికీ సరైన విద్యను నేర్పించడం కోసం మా పిల్లలు మంచిగా చదువుకోవాలని చెప్పేసి మీ స్కూల్లో పంపితే మీరు వాళ్ళని వేధించి వాళ్ళని చాలా చిత్రహింసలకు గురి చేస్తున్నారు. సరైన టాయిలెట్స్ లేవు నీ స్కూల్లో. నువ్వు ఈరోజు ఏ విధంగా ట్రస్మాను అడ్డం పెట్టుకొని నువ్వు బంధును ప్రకటిస్తావు? ఏం జరిగిందని బంధును ప్రకటిస్తావు అని మీ సందర్భంగా అడుగుతున్నాం. వెంటనే ఈ బంధును వెనక్కి తీసుకోవాలి. గత కొంతకాలంగా నీ స్కూల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు. గత కొంతకాలంగా అందులో అధ్యాపకులు సరిగా లేరు. కొన్ని రోజుల నుంచి అయితే నీ స్కూల్లో ఉన్నటువంటి టాయిలెట్స్ సరిగా లేవని చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. అయినా కూడా ఎంఈఓకి ఎన్నిసార్లు కూడా ఎంఈఓ పట్టించుకోవడం లేదు. ఈరోజు ట్రస్మా ఆధ్వర్యంలో బందీగా ఉన్న ఎంఈఓ వెంటనే విడుదలై ప్రతి ఒక్క పాఠశాలను ఇన్స్పెక్షన్ చేయాలి. ఇవి నాటి మైత్రి న్యూస్. స్టే ట్యూన్డ్.